రైతులందరికీ నమస్కారం. తెలంగాణ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అయితే చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సాయం విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26వ తేదీనే రైతుల ఖాతాలోకి నిధులు జమ కాబోతున్నాయి. ఖమ్మం జిల్లా మదిరాలోని జరగబోయే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి స్వయంగా మీట నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. మరి ఈసారి ఎకరాకు ఎంత పడుతోంది? ఎవరెవరికి ముందే అకౌంట్లో డబ్బులు పడతాయి? కొండలు గుట్టలకు ఈసారి నిధులు ఖర్చేశారా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణలో నైరుతి ఋతుపవనాల రాకతో తొలకరి జల్లులు మొదలయ్యాయి. రైతన్నులు వానాకాలం సాగు పనుల్లో బిజీ అయిపోయారు కూడా. ఈ టైంలో పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు ఎంతో ఆసరాగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 26వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గమైన మదిరాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదిక నుంచే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 73 లక్షల మంది రైతుల ఖాతాలోకి నేరుగా 9,000 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేయనున్నారు. ఈ వానాకాలం సీజన్ కు గాను ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల సాగు భూమి ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలని అంచనా వేసింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విడతలో ఎకరాకు 6,000 చొప్పున నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ డబ్బులు అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా అయితే జమ అవనున్నాయి. ఎకరంలోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఆ తరువాత 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా వరుస క్రమంలో ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులకు నిధులను బదిలీ చేస్తారు. ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. గతంలో సాగులో లేని కొండలు గుట్టలు రోడ్లు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు నిధులు వెళ్లాయని అధికారులు గుర్తించారు. అందుకే ఈసారి కేవలం నికార్సైన సాగు భూములకే రైతు భరోసా అందేలా దాదాపు 15 లక్షల ఎకరాలకు వడపోత పోసి పక్కన పెట్టారు. దీంతో పాటు రైతులకు మరో శుభవార్త ఏంటంటే సన్న వరి సాగు చేసే రైతులకు క్వింటాకు 500 బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం 7 రకాల సన్న వడ్లను రైతు వేదికల ద్వారా సబ్సిడీపై అందించడానికి రెడీ అయింది. బోనస్ కు ఎలిజిబుల్ అయినటువంటి సన్న రకం వడ్లను ఇక్కడ స్క్రీన్ పై విడుదల చేశాము. మీరు ఒకసారి చూడండి. జూన్ 26 నుంచి రైతన్నల అకౌంట్లోకి పైసల పండుగ మొదలు కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ను మీ గ్రూప్స్ లో ఉన్న రైతులందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. జై కిసాన్, జై జవాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.